ఈరోజు నేను చెప్పబోయే కథ కొండాపూర్ రోడ్లో పోయిన ఫోన్. ఇది కేవలం ఫోన్ పోగొట్టుకున్న కథ మాత్రమే కాదు, నా మనసులో రేగిన ఓ తుఫాను, ఆ తర్వాత వెలిగిన ఓ చిన్న ఆశ, చివరికి అస్సలు ఊహించని రూపంలో దొరికిన సహాయం గురించిన కథ. మనలో చాలామందికి ఏదో ఒక టైంలో బాగా ఇష్టమైన వస్తువు పోయే ఉంటుంది. ఆ ఒక్క క్షణం మనసులో ఒక రకమైన భయం, గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా. ఆ తర్వాత మొదలయ్యే ఆ కంగారు, ఆ టెన్షన్, సరిగ్గా అలాంటి ఒక ఫీలింగ్తోనే ఈ కథ మొదలవుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఇది కొండాపూర్కు వెళుతున్నప్పుడు జరిగిన ఒక సాధారణ ప్రయాణం. కానీ ఆ ప్రయాణం అంత సాధారణంగా ముగుస్తుందని అప్పుడు నాకు తెలియదు. సో నేను రాంపూర్ నుండి నా గ్లామర్ బైక్పై బయలుదేరాను. ఎప్పుడూ అలవాటే కదా, ఫోన్ను బైక్ ట్యాంక్ కవర్పై పెట్టేస్తాను. అలా వెళ్తూ మధ్యలో బీపీసీఎల్ బంక్ దగ్గర అమ్మతో మాట్లాడా. మళ్ళీ ఫోన్ అక్కడే పెట్టేశా. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ ఒక్క కుదుపు, అదే ఈ కథలో అసలైన ట్విస్ట్ అని అప్పుడు నాకు తెలీదు. ఇక్కడ్నించి కథ మారిపోయింది. ప్రశాంతంగా సాగుతున్న నా జర్నీలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. అమ్మతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక నా పనిలో నేను పడిపోయాను. అలా దాదాపు 10 కిలోమీటర్లు ముందుకొచ్చేశానేమో. అంతా ఓకే అనుకుంటున్న టైం అది. ఏదో అనుకోకుండా అలవాట్లో చెయ్యి ట్యాంక్ కవర్ మీదకు వెళ్ళింది. అంతే, అక్కడ ఏమీ లేదు, అంతా ఖాళీ. నా ఫోన్ లేదు. అబ్బా! ఆ క్షణంలో వచ్చిన ఫీలింగ్, దాన్ని మాటలో చెప్పడం చాలా కష్టం. ఒక్కసారిగా మైండ్లో ఒకటే థాట్, ఫోన్ పోయింది. అంతే. ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొన్ని సెకండ్లు పట్టింది. హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వెంటనే మైండ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది. అవును, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ గట్టిగా కుదిపిన సీన్ గుర్తొచ్చింది. ఖచ్చితంగా అక్కడే పడిపోయి ఉండాలి. నా అనుమానం దాదాపు ఖాయమైపోయింది. ఇక మొదలైంది అసలు టెన్షన్. ఒకవైపు అనుమానం, మరోవైపు కంగారు. ఈ రెండింటి మధ్య ఒక చిన్న నమ్మకంతో వెతుకులాట మొదలుపెట్టాను. అసలు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు. వెంటనే బైక్ యూటర్న్ తీసుకున్నా. కళ్లన్నీ రోడ్డు పక్కనే స్కాన్ చేస్తున్నాయి టెన్షన్తో. అలా వెతుకుతూ ఒక తండా దగ్గర చిన్న షాప్ కనిపిస్తే ఆగాను. వాళ్ల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాను. చివరి ప్రయత్నంగా, అన్నా నా నంబర్కు ఒక్కసారి కాల్ చేస్తారా అని అడిగాను. వాళ్ళు నా నంబర్కు కాల్ చేయగానే రింగ్ అవుతుంది. అబ్బా! ఆ రింగ్తోన్ వినగానే నిజంగా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ కాలేదు, ఎవరూ తీసుకెళ్లలేదు, పగిలిపోలేదు. ఆ క్షణంలో అది చాలా పెద్ద రిలీఫ్. నాలో ఒక చిన్న ఆశ మళ్లీ మొదలైంది. సరే, ఆశైతే వచ్చింది. కానీ ఫోన్ ఎప్పుడుందో ఇంకా తెలీదు. సరిగ్గా అప్పుడే ఈ కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్, అస్సలు ఊహించని చోట్నుంచి సహాయం అందింది. దాదాపు ఓ 20 నిమిషాలు గడిచిపోయాయి. ఆ 20 నిమిషాల నాకు గంటల్లా అనిపించాయి. ఒకవైపు ఫోన్కి కాల్ చేస్తూనే ఉన్నాను, మరోవైపు టెన్షన్తో ఎదురుచూస్తున్నాను. నేను అలా టెన్షన్ పడుతుండగా ఉన్నట్టుండి ఒక కుర్రాడు ఆ షాప్ ఓనర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మన రాజుకొక ఫోన్ దొరికింది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నా చెవుల్లో ఎవరో తేనె పోసినట్టు అనిపించింది. పోయిందనుకున్న ఆశ ఒక్కసారిగా రెట్టింపైపోయింది. ఆ మాట వినగానే ఆ షాప్ ఓనర్ వెంటనే, అరే, అది ఈ అబ్బాయి ఫోనేమో చూడు అని చెప్పి నన్ను ఆ ఫోన్ దొరికిన రాజు అనే అబ్బాయి దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఎక్కడైతే ఫోన్ పడిపోయిందని బలంగా నమ్మానో కరెక్ట్గా సరిగ్గా అదే చోట నా ఫోన్ దొరికింది. సో ఇంత టెన్షన్ తర్వాత ఫైనల్గా కథ ఒక మంచి ముగింపుకొచ్చింది. ఒక హ్యాపీ ఎండింగ్ అనమాట. చేతిలో నా ఫోన్, మనసులో చెప్పలేని ప్రశాంతత. ఫోన్ ఇచ్చిన ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి మళ్లీ నా జర్నీ మొదలుపెట్టాను. నిజంగా పోయిందనుకున్నది తిరిగి దొరికినప్పుడు వచ్చే ఆ సంతోషం, దానికి వెలకట్టలేం. చూశారా? ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. కష్టంలో ఉన్నప్పుడు మనం ఒంటరి కాదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని చోటునుంచి అపరిచితుల రూపంలోనే మనకు సహాయం అందుతుంది. ఈ సంఘటన మనుషుల్లో ఇంకా మంచితనం బ్రతికే ఉందని గుర్తుచేస్తుంది. మన చుట్టూ మంచివాళ్లున్నారనే నమ్మకాన్నిస్తుంది.